ఏడాది మొత్తం చదివిన చదువుకు ఆఖరి పరీక్షలే అసలైన కొలమానం. ఎట్లా అంటే మనకు చదువు ఎంతొచ్చు, మన తెలివి ఎంత, మనం ఏ పాటి ముంగటున్నాం అనేదంతా నిర్ణయించేది గా ఫైనల్ పరీక్షలే. అందుకే పొలగాళ్ళంతా శ్రద్ధతోని చదువుతుంటారు అన్నట్టు పరీక్షలు అంటే యాదకొచ్చింది. ఏపీలా ఇంటర్ ఫైనల్ పరీక్షలు చాలైనాయట. పాండ్రి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎట్లెట్లా రాస్తుర్రో అట్లా వేసుకొని వద్దాం. రైట్. ఏపీలో ఇంటర్ ఆఖరి పరీక్షలు చాలైనాయి. 9,97,075 మంది పొలగాన్లు, 1,495 సెంటర్లు, 28,500 మంది ఇన్విజిలేటర్లు. పొద్దుగాల 9 గంటల సంది 12 గంటల దాకా పరీక్ష. ఇది ఒక్క ముక్కల పరీక్షల ముచ్చట. సోమవారం సంది ఫస్ట్ ఇయర్ పొలగాళ్ళకైతే ఇక మంగళవారం సంది సెకండ్ ఇయర్ వాళ్ళకు. ఇక తొలత శివాంట పరీక్షలు రాస్తున్న పొలగాళ్ళంతా అధికారులు పెట్టిన రూల్ ప్రకారం అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుర్రు. వాళ్ళ హాల్ టికెట్ చూసుకొని ఏఆర్ఎల్ పడ్డది, సెంటర్ ఇదేనా కాదా అని అన్ని చూసుకొని ఎవ్వరు తావలో వాళ్ళు కూసుర్రు. అయినా సుత చాలా దిక్కుల సెంటర్ల కాడికి ఉరుకులు పరుగులు తప్పలేదు. అయితే ఎప్పటి లెక్కనే ఈ తాపసూత నిమిషం రూల్ పెట్టిన అధికారులు. దీంతో ట్రాఫిక్లో ఇరుకపోయిన వాళ్ళు, సెంటర్ దొరకని వాళ్ళు, ఇంటికాడేదో పరిశాలను ఉన్న వాళ్ళు జరంతా ఆలచంగా వచ్చారు. ఇగే ఉంది, అప్పటికే గేట్లు బంద్ చేసుడుతోని గేట్ కానీ ఆగిపోయారు. సార్ ప్లీజ్ సార్ జర రాయనీరు సార్ అని ఎంత పానసారం పడ్డా సుత అధికారులు లోపలికి అస్సలు ఇవ్వలేదు. దీంతో పరీక్షలకు దూరం అవుతుంది కదా అని గీతీల గేట్ కాడ దుక్కటిల్లిరు. ఇక అందరు పొలగాలను సంబూరంగా పరీక్షలకు హాజరుపడుతుంటే నెల్లూరు జిల్లాలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఈ తమ్ముడు పుట్టెడు దుఃఖాన్ని దిగమింకొని పరీక్ష రాసిండు. సంఘం నుండే కందల రామసాయానికి తమ్ముల బాబు సరిగ్గా తమ్ముని పరీక్ష నడే కాలం చేసిండు. ఓ దిక్కు నాయన సాగు, ఇంకో దిక్కు భవిష్యత్తు నిర్ణయించే పరీక్ష. ఎట్లా అని బాధపడుతుంటే ముచ్చడరికైన దోస్తులు సార్లు ఇంటికొచ్చి ఏంగా సాయం ధైర్యం చెప్పి తోలుకపోయి పరీక్ష రాపించరు. అటు చదువుల మంత్రి లోకేష్ అన్న పరీక్షలకు హాజరు పడుతున్న పొలగాళ్ళకు ఆల్ ద బెస్ట్ చెప్పిండు. అందరూ బాగా రాయాలే అని ట్విట్టర్ గుట్టే కూత పెట్టిండు. పెద్ద పరీక్షలు కాబట్టి సెంటర్ల కాడ 144 సెక్షన్ పెట్టిన కాకీలు చుట్టుపట్టు ఎక్కడ ఎవరు నకలు చిట్టీలు అందియకుండా అన్ని తీర జాగ్రత్తలు తీసుకుంటారు. మొత్తానికి రాష్ట్రం మొత్తం మీద తొలుత రోజు ఉరుకులు పరుగులు ఏడుపులు బదిలాడు కిస్తరా బస్తార నడుమ మొదటి పరీక్ష అయితే ఓడిచిపోయింది. మరిగా ఏడాది కష్టం ఒక్క నిమిషం కాడ పోగొట్టుకోకుండా రేపటి సందన టైంకి పోతాడు చూసుకోరి చెల్లెలు తమ్ములు. ఓకేనా? రైట్ మరి.